అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని పెద్ద చెరువును హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహా సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. పెద్ద చెరువు వద్ద ఆర్ఎండ్బి అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించారు. ఈ ప్రాంతంలో 108 అడుగుల శివపార్వతి విగ్రహం పెడితే నర్సీపట్నం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రానున్న కొద్ది రోజుల్లోనే ఇది అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి ఉంచుతామని తెలిపారు. గతంలో మన నర్సీపట్నంలో ఉన్న పెద్ద ట్యాంక్ని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మాదిరిగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో అనుకున్నాం. దాని మధ్యలో మన ప్రభుత్వం ఓడిపోవడం వల్ల ఎస్టిమేషన్ అన్ని తయారైనప్పటికీ కూడా చేయలేకపోయాం. అంచేది మళ్ళీ దాన్ని పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ రోడ్డు డెవలప్మెంట్ కోసం 3,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వర్క్ చౌదరి గారికి వచ్చింది. వర్క్ అది అప్పుడే కలెక్షన్ కూడా పెడతాను, మెటీరియల్ కలెక్షన్. ఇది ఏప్రిల్ మే నెలలో ఈ రోడ్డు పూర్తి చేయాలి. అంటే మళ్ళీ మే అయిపోతే వాళ్ళు వర్షాలు పడతాయి, రోడ్డు ఎలాగ వస్తుంది మనకి. మధ్యనంతా బ్లాక్ రోడ్డు, ఇదేమో మనుషులు నడడానికి ఏమో ఫుట్వే. ఇటుపక్క ఇక్కడ విగ్రహాలు వస్తాయి, ఘంటసాల గారి సుశీల గారి విగ్రహాలు వస్తాయి. ఇటుపక్క ఏమో ప్లాట్ఫారం వస్తుంది, ప్లాట్ఫారం మీద కుర్చీలు వస్తాయి, ఫిక్స్డ్ కుర్చీలు వస్తాయి. ఈ ప్లాట్ఫారం మీద కూర్చుంటే చెరువు అంతా కనపడుతుంది అన్నమాట. అది ఈ ప్రాంతాల డిజైను. దీనికి ముందుగానే ఏంటంటే ఆర్ఎండ్బి వాళ్ళకి ఈ రోడ్డు ఇటుపక్క విగ్రహాలు పెట్టడానికి, ఈ ఫుట్పాత్ విగ్రహాలు పెట్టడానికి మళ్ళీ టూరిజంకి వెళ్తుంది. మధ్య ఫౌంటైన్స్ కూడా పెడుతున్నాను. విగ్రహానికి మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ కూడా వస్తాయి. సుందరంగా తయారు చేయాలని ఆలోచన అది. ఈ రెండు పూర్తి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు వెళ్తాం. కాబట్టి దీన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పి అధికారులు మళ్ళీ డిజైన్ మార్చుకుంటా, అప్పుడు కూడా డిజైన్ మార్చుకుంటా. ఒకటే ఆల్రెడీ డిజైన్ ఉంది, దానికి చిన్న చిన్న మెరుగులు దిద్ది నర్సీపట్నం విశాఖపట్నం జిల్లాలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఇది ఎక్కడో విశాఖపట్నం బీచ్లో ఉంది, తర్వాత ఎక్కడా లేదు. మళ్ళీ విశాఖపట్నం తర్వాత నర్సీపట్నం పెడతాం. కాబట్టి అందరూ సహకరించమని చెప్పి కోరుకుంటున్నాను.